మేడ్చల్ జిల్లా పోచారం 8వ డివిజన్ కొర్రేముల గ్రామంలో మాజీ సర్పంచ్ ఓరుగంటి కవిత వెంకటేష్ ఆధ్వర్యంలో శ్రీ మహంకాళి బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి చతుర్థ వార్షిక మహోత్సవం కార్యక్రమాలు 13/8/2026 ఉదయం 8 గంటల నుంచి గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, కుంభాభిషేకం, చండీ హోమం, మంత్రపుష్పం, ప్రసాద వితరణ ఈ రోజు ఉదయం 10:01 కళ్యాణ మహోత్సవం బ్రహ్మశ్రీ టంగుటూరు శ్రీకాంత్ శర్మచే నిర్ణయించబడింది. కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పీర్జాదిగూడ మాజీ మేయర్ చెక్క వెంకటరెడ్డి, మాజీ జడ్పీటీసీ మంద సంజీవ్ రెడ్డి, నాయకులు బద్దం జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వినోద నాగార్జున, మాజీ ఉప సర్పంచ్ రవి దంపతులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. పరిపూర్ణం తదస్తుతే అనేన ఆచరిత చతుర్థ సత్యయామ వేదయామాగమో దుర్జామసి సంతదః శ్రీరస్సు నమస్తమంగళాలు భవంతు నిత్యదః శ్రీరస్సు నిత్యమంగళాలు భవంతు నిరాజరే శుద్ధ ఆజమయేన్ పురస్కరించుకుని కొర్రేముల సమస్త భక్తులందరూ కూడా స్వామివారి అమ్మవారి కృపను ఆశించి నూతన కళ్యాణ మహోత్సవం స్వామివారికి అమ్మవారికి నమస్కరించి ఇచ్చినటువంటి పోయిన సంవత్సరము నుండి మేము పూజలకు వస్తున్నాము. మేము అనుకున్నది ఈ సంవత్సరం అయ్యిందండి. చాలా మహిమ గల అమ్మ ఏదనుకుంటే అది జరుగుతుందండి. మేము వచ్చే సంవత్సరం ఒకటి అనుకుంటున్నాము, అది కూడా అవుతుందని అనుకుంటున్నాము. అమ్మవారి ఏది అనుకుంటే అది అవుతుంది. అమ్మవారి పూజలు కూడా ఆషాఢ మాసంలో 4 వారాలు శాకంబరి పూజలు చేసినామండి. చాలా మంచి మహిమ గల అమ్మవారండి. చాలా మంచిగా అనిపిస్తుందండి. నీలకంఠ బ్రహ్మసూత్ర మహంకాళి అమ్మవారి కళ్యాణోత్సవం ద్వితీయ 4వ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకోవాలని పెద్దలు, మా తోటి సభ్యులు, ఉప సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, మా ఊరు ఉన్న సభ్యులు, మాజీ సభ్యులు కానీ, ఊరు పెద్ద మనుషులు కానీ, గ్రామ ప్రజలు కానీ ఎల్లవేళలా సహకరిస్తున్నారు. చాలా సంతోషం. కొంచెం కష్టమైనా సరే కానీ బ్రహ్మాండంగా అమ్మవారి కళ్యాణం జరుపుకున్నాం. ఏమైనా కొన్ని కార్యక్రమాలు కొంచెం ఇబ్బంది అయినా సరే కానీ చాలా బ్రహ్మాండంగా అవుతాయి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు జరపాలంటే కూడా కొంచెం కష్టపడవలసి వస్తుంది. కష్టపడితే జనాలు మాత్రం ఉన్న లీడర్లు కానీ, పబ్లిక్ కానీ, పెద్ద మనుషులు కానీ అందరు సహకరించారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణం చేసుకుంటూ ముందు పోతామని కోరుకుంటూ సెలవు పరిధిలోని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కొర్రెంలలో మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట 4వ వార్షికోత్సవం సందర్భంగా
ఈ రోజు పెద్ద ఎత్తున అమ్మవారి కళ్యాణం, మాంకాళ అమ్మవారి కళ్యాణ వైభోగం పెద్ద ఎత్తున గ్రామస్తుల సమక్షంలో మాజీ సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, మాజీ గ్రామ పెద్దలందరి సమక్షంలో పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మవారి కళ్యాణం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కళ్యాణానికి మరి ప్రజలంతా కూడా భక్తి శ్రద్ధలతో తండోపతండాలుగా వచ్చి ఇక్కడ అమ్మవారికి మరి ఓడి బియ్యం సమర్పించుకోవడం కానీ, మరి టెంకాయలు సమర్పించుకోవడం కానీ, పూలు పనులు సమర్పించుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి మాజీ సర్పంచ్ గారు, మరి అదేవిధంగా ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దలందరూ కూడా మరి స్వామివారికి కళ్యాణం చేసిన తర్వాత తీర్థ ప్రసాదాలు, అన్న వితరణ కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరూ కూడా మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా గత 4 సంవత్సరాల ఏ విధంగా అయితే మరి అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నారో మరి ప్రతి సంవత్సరం ఇట్లా ఇదే విధంగా కళ్యాణం నిర్వహించి రానున్న రోజుల్లో ఇంకా కూడా పెద్ద ఎత్తున ఇంతకన్నా బ్రహ్మాండంగా ఈ కళ్యాణం నిర్వర్తించి మరి అమ్మవారి ఆశీర్వాదానికి అందరూ కృపా కావాలని కోరుకుంటూ మరి కొర్రామల గ్రామమే కాకుండా చుట్టుముట్టున్న ప్రాంతాల నుంచి కూడా చాలా మంది భక్తులు ప్రతిరోజు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. మరి ఇక్కడ శ్రేష్టం ఏంటంటే ఇక్కడ అమ్మవారిని ఏది కోరుకుంటే మరి కొంగు బంగారంగా అందరికీ వారి కోరికలు నెరవేరితే అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మవారు. మరి ఇంత మంచి అమ్మవారిని ఈ గ్రామంలో ప్రతిష్ఠించుకోవడం మరి గ్రామ ప్రజల మరి ఎందరో వారి మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసి ముఖ్యంగా పిలిచినందుకు నిర్వాహకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ స్వామివారి అన్న వితరణ కార్యక్రమం చేశారు, ప్రసాద కార్యక్రమం చేశారు. దాన్ని కూడా తీసుకొని పోవాల్సిన కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక ధన్యవాదాలు చేస్తూ జై బోలో మాంకాళమ్మ తల్లికి జై.